2023 నవంబర్లో నేను సంపూర్ణ సేవకి నేను సమర్పించుకున్నాను. మా డాడీ కూడా అన్నారు, ఆ ఆఫర్ లెటర్ చింపేసి వచ్చాయన్నారు. అది ఆ ఆఫర్ లెటర్ చింపుతున్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది మనసులో. మా ఫ్రెండ్స్ అందరూ అనేవారు, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇంత మంచి ఉద్యోగాన్ని వదిలేసి వెళ్తున్నావు? ఎందుకంటే నా ఎంబీఏలో నాకే హయ్యెస్ట్ ప్యాకేజ్. అయితే మా సార్స్, మా టీచర్స్ అందరూ అడిగేవారు, నీకేమైనా పిచ్చి పట్టిందా, నీకేమైనా పిచ్చి పట్టిందా? నా బెస్ట్ ఫ్రెండ్ కూడా, నా స్నేహితురాలు కూడా, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇంత మంచి ఉద్యోగాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు అన్నప్పుడు నాకు అనిపించింది, ఈ ఉద్యోగం కంటే నాకు నా దేవుడే ఎక్కువ, ఈ ఉద్యోగం కంటే నాకు నా దేవుడే ఎక్కువ అని నాకు ఆ సమయంలో అనిపించింది. సో అలా నవంబర్ నెలలో నేను సేవలో అడుగుపెట్టాను.